నర్సరీ నుండి ఈ రోజు మా చిన్న అబ్బాయి కొన్ని పూల చెట్లు కొనుక్కొని వచ్చాడు. నాకు చాలా బాగా నచ్చినాయి. అన్ని కలర్లు దొరకలేదు. ప్రస్తుతానికి ఇవి నాటుతున్నాము. ఇదేం కలర్ అమ్మా? అది ఆరెంజ్. ఏం చెట్టు ఇది? రోజా చెట్టు. రోజా చెట్టులో పేర్లు ఉండవా అమ్మమ్మ? రోజా చెట్లే కలర్లు అంతే కానీ రోజా చెట్లకు వేరే పేర్లు ఉండవు. ఇదేం కలర్ అమ్మమ్మ? ఇది ఆరెంజ్, అది వైట్, అదేమో పర్పుల్, అవతలేమో బిస్కెట్, అన్నిట్లోకి ఇది బాగుంది. రోజ్ డబల్ మిక్సింగ్ కలర్ అది. అదేమో ఎల్లో, అవతలదేమో రెడ్. ఇది ఎల్లో మెరూన్ డబల్ మిక్సింగ్. అది ఎల్లో మెరూనో లేకపోతే ఎల్లో పింకో వస్తుంది అది కలర్. ఈ పువ్వు బాగా పూర్తిగా వచ్చిందాకా తెలియదు. ఇదేమో బిస్కెట్ కలర్. ఇది అదేమో పింక్, థిక్గా ఉండే పింక్ కలర్. అది ఇదేమో డార్క్ రెడ్ లోనే కొంచెం డార్క్ రెడ్. అది ఇదేమో ఇదేదో కాగడాలు మల్లెపూల టైప్ లో ఉంది. మొగ్గలేమో పింక్ కలర్ లో ఉండే, మళ్ళీ పువ్వు ఏమో తెల్లగా వచ్చింది. కాగడా చెట్టు అది కాగడాని అనుకుంటా. ఇవేమో ఇంకా చామంతి చెట్లు, వైటు పర్పుల్ కలరు. అదేమో ఎల్లోను మెరూన్ మిక్సింగ్. అది ఇంకొకటేమో మొత్తం మెరూన్. అదేమో ఎల్లో. అది ఎల్లో, యువతలదేమో వైట్. అవేమో నూరు వరహాలు అంటారు. ఇది బిస్కెట్ కలర్ అంట. అదేమో పింక్ కలర్ లో ఉంది. అది అవతలదేమో పారిజాతం. అది అవతలది ఇది పారిజాతం. అది పారిజాతం. అది పూలు ఎట్లా పూలు లేవు దానికి. పారిజాతం అది. ఓహో అదే. మొత్తం 20 చెట్లు తీసుకొచ్చారు అన్ని. మళ్ళీ నేను పోయినప్పుడు చూస్తే కలర్లు ఏరుకుంటా వచ్చి మాకి తెలియలే అవన్నీ కలర్లు తీసుకునేది. మళ్ళీ ఈసారి నేను పోతాలే, అప్పుడు మంచి కలర్లు అన్ని ఏరుకొని వస్తా. అమ్మమ్మ, రోజా చెట్లు బయట ఎందుకు నాటుతున్నారు అమ్మమ్మ? అప్పుడు ఇదివరకు ఎప్పుడో మీ అమ్మాళ్ళు పుట్టక ముందు చిన్నప్పుడు ఇంట్లో అన్ని రోజా చెట్లే నాటాను నేను. నాటితే ఎవరో తాతకు చెప్పారంట, ముళ్ళు ఉండే చెట్లు ఇంట్లో నాటుకోకూడదు అని అన్నారంట. ఆ తర్వాత మాకు అన్ని లేనిపోయిన ఇబ్బందులన్నీ వచ్చేసరికి లేనిపోయిన కష్టాలన్నీ పడ్డామని అందుకు ఆ చెట్లు ఉండకూడదని తాత చెట్లన్నీ తీపిచ్చేసాడు. అప్పటి నుంచి మళ్ళీ ఇంట్లో రోజా చెట్లు నాటుకోలేదు మేము. అందుకు ఇప్పుడు కూడా ఏ గోడ బయటే రోజా చెట్లు అన్ని గోడ బయటే నాటుతాము. చామంతి చెట్లు మిగిలిన చెట్లు ఈ లోపల నాటుకుంటాం. ఆకులు చూడు ముందు గమనిలా. ఏం చెట్టు అమ్మమ్మ? అది షో చెట్టు అంట. పిన్ని ఇచ్చి పంపించింది. బయట అయితే వర్షం పడుతుంది, పూలు అయితే చూడడానికి చాలా ముద్దు వస్తుంది. మాకు ఈ పూలు చూడడం అంటే చాలా ఇష్టము. ఈ పూలు రాగానే ఇంటికి ఏదో వెలుగు వచ్చినట్టున్నది. మాకు ఈ పూలు చూస్తా అంటే ఇంకా కొద్ది రోజులు ఇక్కడే కూర్చొని గడపాలని ఉన్నది, ఇంట్లో కూడా పోకుండా. హాలిడేస్ అయితే అయిపోయినాయి, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవాలి. మాకు చాలా బాధ వస్తుంది ఇంటికి పోవాలంటే. ఇన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. గోరుముద్దలు తిన్నాం, చెట్లు మునిగాము. ఇప్పుడైతే చెట్లు కూడా తెచ్చారు. ఇది నాటే లోపల మేము ఉంటామో వెళ్ళిపోతామో తెలీదు. నాటే చూడాలని ఉంది మాకు కూడా. మేము కూడా నాటాలని ఉంది. ఈ పూలన్నీ చూసా అంటే కోసి పెట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఈ కోసే అప్పటికి మనం ఇక్కడ ఉంటామో లేదో. అమ్మమ్మ ఇది కోసే అమ్మమ్మ. అవి నాటినాక కోసుకోవాలని నాకు
ఇప్పుడు మీరు పూలు కోసేస్తే ఏ చెట్టు ఏ కలర్దో అనేది నాకు తెలీదు. అందుకని నాటిన తర్వాత అవి ఒక ఆర్డర్ లో నాటుకోవాలి నేను చెట్లు. నాటిన తర్వాత కోసి తల్లో పెట్టుకుంటారో, చెవుల్లో పెట్టుకుంటారో, ముక్కులో పెట్టుకుంటారో, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. మేము తల్లోనే పెట్టుకుంటానమ్మమ్మ. సరే అట్టే పెట్టుకోండి. అయితే మీరు ఎప్పుడు నాటుతారో ఏమో అమ్మమ్మ, మేము వెళ్ళిపోతే ఆ లోపల మీరు ఉండగానే నాటిస్తాలే. మనుషులు పిలిపించాను రమ్మని, వాళ్ళు వస్తే పని చేపించి మొక్కలు నాటిచ్చేస్తాను. నాటిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు కోసుకోండి. పువ్వు చూడు సూపర్ ఉంది. వీటి మీద వర్షం చుక్కలు ఉంటే భలే ఉంది నిజంగా. వర్షం చినుకులు డాట్స్ గా. అది అసలు ఎల్లో ఎడ్జ్ లో వచ్చేసి రెడ్ కాంబినేషన్ ఇంకా బాగుందమ్మమ్మ. మాకు ఇంకా తెలియలే కలర్స్. మళ్ళీ నేను నాకు కొంచెం ఫ్రీ అయినాక నేను పోయి మళ్ళీ వేరే కలర్స్ కూడా తీసుకుంటాను. ఇంకా తీసుకున్నామమ్మ, ప్లాస్టిక్ పుల్కుంది లాగా. ఇది కదా ఇంకా తెచ్చి నాటిస్తాను చెట్లన్నీ. సగం నర్సరీ మన ఇంట్లోనే అన్నట్టుండదమ్మమ్మ. మళ్ళీ మీరు ఈసారి హాలిడేస్ వచ్చేటప్పటికి అప్పుడు అన్ని చెట్లన్నీ ఉంటాయిలే. అమ్మమ్మ అవును, ఈ పర్పుల్ టైప్ కొత్తగా ఉంది. అది నేను పేపర్ తో పేపర్ పూ లాగా ఉంది. నేను ఇప్పుడే చూస్తున్నా దాన్ని. ఆ కలర్ నేను ఇంతవరకు నేను కూడా చూడలా. సూపర్ ఉంది అన్ని. నేను ఇప్పుడే చూస్తున్నా దాన్ని. పూజ వస్తా అంటే పేపర్ పూ ఉన్నట్టుంది. ప్లాస్టిక్ ఇది అమ్మమ్మ కట్ చేసి ఆర్టిఫిషియల్ ఉన్నట్టున్నాయి. అట్టే ఉంది. అది వైట్ ఎంత బాగుందో చూడదే. ఇది కూడా బాగుందమ్మమ్మ. వైట్ చూడు పల్లె బాగుంది. ఆ వర్షం చుక్కలు పడి వర్షం చినుకులు అన్ని దానిపైన ఉండి భలే ఉన్నాయి. సింధుకి ఈ కలర్ బాగా నచ్చింది. పింక్ షేడ్ వచ్చిన బిస్కెట్ కలర్. నాకైతే ఈ ఎల్లో ఇంకా అది నచ్చింది. ఇదే నచ్చింది అమ్మమ్మ. అదే ఈ మూలది ఎల్లో కూడా బాగుంది. నాకు అన్ని కూడా నచ్చినాయి. నాకు అన్ని కావాలి. అది ఆ డార్క్ రెడ్ ఉండేది నాకు నచ్చదు. అది అది చిన్న మామ తెచ్చుకున్నాడు కావాలని దాన్ని. అదే నాకు ఆ డార్క్ రెడ్ నచ్చదు. నాకు ట్రాక్టర్ లో మట్టి తీసేవాళ్ళు వాళ్ళు రైతులే, కూలీలు కాదు వాళ్ళు. వాళ్ళకు కూడా సొంత పొలాలు ఉన్నాయి. సొంత సేద్యాలు చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు మాకు వచ్చి పని చేస్తా ఉంటారు. ట్రాక్టర్ లో మట్టి తీసుకుని వచ్చారు పూల చెట్లు నాటేదానికి. ఆ గోల్డ్ నెత్తి మీద పెట్టుకున్న అమ్మాయి పేరు నిరంజన. ఆ నిరంజన వెనక పక్కన కనిపిస్తున్న అతని పేరు వెంకటేష్. ఇతను జైపాలు. సుబ్బన్న అయితే మేము జైపాల్ అని పిలుస్తా ఉంటాము. తలగడ్డు కట్టుకునే అతని పేరు పెంచలయ్య. వెనక ఉండేది అతని భార్య చిన్న లక్ష్మమ్మ. వీళ్ళు మట్టి తీసుకుని వచ్చారు చెరువులో నుంచి. ట్రాక్టర్లో మట్టి తోలుకొని వచ్చారు పూల చెట్లకు మట్టి పోసేదానికి. వెంకటేష్ ట్రాక్టర్ తోలుకొని వచ్చాడు. వ్యవసాయం పనిలే కదా, ట్రాక్టర్ కూడా తోలుతాడు అతను. వీళ్ళంతా మట్టి లోపల పోస్తున్నారు. లోపల ముందు మట్టి పోయించాము ఇంతకు ముందు. ఆ మట్టిలో చెట్లు నాటితే అవి చెట్లు ఎన్ని రోజులున్నా పెరగకపోయేసరికి ఆ మట్టి సారవంతంగా లేదని ఆ మట్టి తీయించేసి ఇప్పుడు తోలుకొచ్చిన మట్టి ఘాట్లో పోపేస్తున్నాం. పెంచులయ్య చిన్న లక్ష్మమ్మ గోడ బయట నుంచి మట్టి అందుకుని బయట బారబోసేస్తున్నారు ఆ మట్టిని దొడ్లోకి. ఈ యువతల పక్కన జైపాలు, వెంకటేష్, నిరంజన మట్టి తీసి అందిస్తా ఉన్నారు. వాళ్ళిద్దరూ బయట పోస్తున్నారు ఆ మట్టిని దొడ్లోకి. ఊరికే చాలా దండగా అయిపోయింది ఆ మట్టి అంతా తోలిచ్చి. కూలీలంతా నష్టం అయిపోయినాయి. అప్పుడంతా ట్రాక్టర్తో తోలుకొని వచ్చి. ట్రాక్టర్ అంటే మాదే కానీ కూలీలు పెట్టాం కదా, డబ్బంతా నష్టమైంది. అయినా కానీ ఇంకా చెట్ల కోసం మళ్ళీ ఖర్చు పెట్టి పని చేసేస్తున్నాం. మట్టి అంతా తీయించేసి పాత మట్టి అంతా తీసేస్తున్నారు. తీసేసి కొత్త మట్టి చెరువులో నుంచి తోలుకొచ్చిన మట్టి అది బాగా చెట్లు బాగా వస్తాయని చెప్పి ఆ మట్టి పోస్తున్నారు. మా మనవాళ్ళిద్దరూ పారిజాతం చెట్టు నాటారు. బయటే గోడ బయటే నాటేశారు పారిజాతం చెట్టు. ఈ ఘాటిలో మట్టి తీసేసిన తర్వాత అంతా ఇట్లా ఉంది. పాత మట్టి అంతా తీసేశారు ఇంటి లోపల. అది ఈ జైపాలు, వెంకటేష్, పెంచలయ్య ముగ్గురు మట్టి కొత్త మట్టి తెచ్చి లోపల వాస్తున్నారు. ట్రాక్టర్లో పైన నుంచుని ఆడవాళ్ళిద్దరూ మట్టి అందిస్తున్నారు వీళ్ళకి. మగవాళ్ళు ముగ్గురు మట్టి ఘాట్లో వాస్తున్నారు. వర్షం వచ్చేలాగా ఉంది. అందుకని వాళ్ళు 5 మంది గబగబా పనిచేసి గబగబా మట్టి పోసేస్తున్నారు. తొందరగా వర్షం రాకముందే చెట్లు నాటాలని చెప్పి.
చాలా తొందరగా పని చేస్తున్నారు. కొంచెం సేపు కూడా కూర్చోలేదు వాళ్ళు, కష్టపడి పని చేస్తున్నారు. మా మనవడు కాగడాల చెట్టు నాటుతున్నాడు. వాటికుండే కవర్ కత్తిరించి ఆ చెట్టు లోపల నాటేశాడు. వాళ్ళకి చాలా సంతోషంగా, ఎంతో సంబరంగా, సరదాగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది వాళ్ళకి ఆ చెట్లు నాటడము. నేను మనుషుల చేత నాటిస్తానని చెప్పి వాళ్ళు ఎంతో ఎదిగా ఫీల్ అయిపోయారు, మేము నాటుతాము చెట్లని. నేను వాళ్ళనే నాటమని చెప్పాను. వాళ్ళ సంతోషం చూసి వాళ్ళు చాలా సంబరపడిపోయి సంతోషంగా ఆ చెట్టు నాది, ఈ చెట్టు నాది అని వాళ్ళు చెట్లు పంచుకొని నాటుతున్నారు. సింధు ఇప్పుడు ఎల్లో రంగుది నాటింది చామంతి చెట్టు. మను మెరూన్ ఎల్లో కలిసిన చామంతి చెట్టు నాటుతున్నాడు. లోకి వాడి సహాయం చేస్తున్నాడు, ఎట్లా నాటాలని చెప్తున్నాడు. వాళ్ళకి చాలా సంబరంగా ఉంది చెట్లు నాటడం. చేత కాకపోయినా గానీ వాళ్ళు ట్రై చేస్తున్నారు చెట్లు నాటేదానికి. ఇప్పుడు హిందూ దాచిపెట్టుకుంది, అందరికి కనపడకుండా పర్పుల్ కలర్ నేనే నాటాలా, నాకే కావాలా చెట్టు, నాకు చాలా ఇష్టంగా ఉందని ఆ చెట్టు నాటుతుంది. చూడండి దాని ముఖం ఎంత ఆనందం వెలిగిపోతుంది, దాని ముఖంలో ఆనందం. లోకి మళ్ళీ తెల్ల చామంతి చెట్టు నాటుతున్నాడు. వాళ్ళు పంచుకున్నారు చెట్లు, ఆ చెట్టు నాది, ఈ చెట్టు నాదని వాళ్ళు పంచుకొని నాటుకుంటున్నారు చెట్లు. భలే ఫీల్ అయిపోయారు, అమ్మమ్మ మా చేత చెట్లు నాటేస్తుంది, మేము నాటుతున్నాము చెట్లు, మాకు హ్యాపీగా ఉందని. సింధు మళ్ళీ ఎల్లో మెరూన్ మిక్సింగ్ ఉండేది మళ్ళీ నాటుతాను చెట్టు సింధు. మను వైట్ పర్పుల్ ఉండే చెట్టు నాడుతున్నాడు. వాడి ముఖం చూడండి ఎట చూపిస్తున్నాడు, ఆ సంతోషపడిపోతా. వాడికి చాలా సంతోషంగా ఉంది మనుకి. ఇంకా లోకి పొద్దున్న కొమ్మ నాటాడు. అవతల బిళ్ళగన్నేరు చెట్లు తెలుపు పర్పుల్ కలర్ 2 రంగులు ఉంటే అవి నాటుతున్నారు. వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు చెట్లు నాటేదానికి. నలుగురు కలిసి చేస్తున్నారు. ఇక్కడ చామంతి చెట్లు నాటినాక వాటికి ఉండే కప్పులు తీసేశారు. ఆ కప్పుల్లో పనస గింజలు వేసి అవి మొలకెత్తడానికి తయారు చేస్తున్నారు. ఆ మొలకలు వచ్చినాక వాటిని చేలో నాటుకునేదానికి పనికొస్తాయి చెట్లు. అవి 6 కప్పులు వచ్చినాయి చామంతి చెట్లు. 6 కప్పుల్లోనూ పనస గింజలు నాటేశారు. మట్టి పోసి, తెచ్చిన కొత్త మట్టి పోసి ఆ మట్టిలో పనస గింజలు నాటారు. ఇంతకుముందు వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు పనసకాయ కోసే వీడియో చేశారు కదా, ఆ పనసకాయ గింజలు ఇవి. చెట్లు నాటిన తర్వాత అంతా ఇట్లా ఉంది. ఇంకా చెట్లు తెచ్చుకోవాలి, ప్లేస్ చాలా ఉంది ఇంకా నాటేదానికి. మాకు వీలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ పోయి చెట్లు తీసుకొని వచ్చి ఇంకా మిగిలిన ప్లేస్ అంతా చెట్లు నాటుకోవాలి. చాలా ఖాళీ స్థలం ఉందంతా. ఇంకా ఇవి రోజా చెట్లు, గోడ బయట నాటుతాం రోజా చెట్లు. ఇది 100 వరహాల చెట్టు పింక్ కలర్ది, ఇది బిస్కెట్ కలర్ది, అది మల్లితీగ. ఇంకొక పక్క ప్లేస్ లో ఇంటి లోపలే నాటారు ఇవి కూడా. ఇంకా యువతల పక్క జాజి చెట్టు నాటుకోవాలి, ఇంకా జాజి చెట్టు తేలేదు. ఇక్కడ మా మనవాళ్ళు కూరగాయ గింజలు నాటుతున్నారు. అవి అమెజాన్ లో ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది, రోజులు కాదు సంవత్సరాలు అయ్యింది. నాకు కూరగాయ గింజలు నాటడానికి వీలుగాక వాటిని నాటకుండా అట్లే ఉంచేశాను నేను. మా మనవాళ్ళు చూసి అమ్మమ్మ మేము ఈ నాటుతామని చెప్పి వాళ్ళు అంటా ఉంటే సరే వాళ్ళని సంతోషం ఎందుకు కాదనాలని చెప్పి నేను నాటమని చెప్పాను. అవి వంకాయ, టమాటా, గ్రీన్ కలర్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము ఇవన్నీ ఉన్నాయి. క్యారెట్ అన్నీను, పండు గింజలు చాలా రకాలు వచ్చినాయి అమెజాన్ లో. అవి అప్పుడు నాటుకుని ఉంటే బాగుండేది, నాకు వీలు కాలేదు. ఇప్పుడు మా మనవాళ్ళు నాటుతున్నారు. సరేలే చూద్దాం, మొలుస్తాయో మొలవో, వాళ్ళ సరదా అన్న తీరుతుందని చెప్పి నాటమన్నాను. వాళ్ళు అన్ని గింజలన్నీ ఆ చామంతి చెట్ల మధ్యలో నాటుతున్నారు వాటిని. ఈ మనును లోకి ఇద్దరును వాళ్ళు ఇప్పుడు బెండ గింజలు గుచ్చుతున్నారు దాంట్లోను. అవతలంతా వేరే రకాలు వంగయి, క్యారెట్ అన్ని చల్లేశారు. ఈ మాత్రం గుచ్చుతున్నారు గింజలు, బెండ గింజలు చేత్తో గుచ్చుతున్నారు. వాళ్ళిద్దరూ చేశారు. సింధు రాలేదు, వాళ్ళు వేరే పని క్యారం బోర్డు ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళు రాలేదు, వీళ్ళిద్దరే నాటుతున్నారు గింజలు. వాళ్ళ తెలియకుండా వచ్చేసారు వీళ్ళిద్దరు.
ఇవి ధనియాలు కొత్తిమీర రావడానికి వాటిని పగలగొట్టి 2 బద్దలుగా చేసుకుని నాటితే కొత్తిమీర మొలుస్తుంది. చూద్దాం ఎంతవరకు మొలుస్తాయో, ఇవి వేచి చూడాలి.